కేసీఆర్ గారు. ఎవడ్రా పోయి నువ్వు ఇట్లును? నేను నా అన్వేషణ కేసీఆర్ గారు. గదేం దిక్కుమాలిన పేరు నాకు అర్థం కాదు. అబ్బా మీరు కొంచెం సేపు ఆగండి కేసీఆర్ గారు. నమస్కారం రేవంత్ రెడ్డి గారు. నమస్తే. నీ గెటప్ ఏందా డిఫరెంట్గా ఉంది. సరిగ్గా ఉడతలు పట్టేటోళ్ళు లెక్క ఉన్నావు. ఆయన ఉడతలు పడతాడు, నువ్వు కప్పలు పట్టు, సరిపోయి ఇద్దరు. నీ జోలికి ఎవరు రాలేదు. పొంకనాల పోసేటి పండుగ పూట అనవసరంగా నా నోట్లోకి వెళ్ళి బూతులు రానియకు. అబ్బా కేసీఆర్ గారు, రేవంత్ గారు కొంచెం సేపు ఆగండి. ఈరోజు బోనాల పండుగ. మీరు ఇలా కోప్పడితే ఎలా? ఇక మన మూడో గెస్ట్ చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే. నిన్ను యూట్యూబ్లో చాలాసార్లు చూశాను. ప్రపంచాలు పట్టుకొని తిరుగుతావు కదా. గదే బుడుబుడుకలోని లెక్క. అబ్బా కేసీఆర్ గారు నన్ను తిట్టడమే మీ పనా? అందరిని తిట్టుడే ఆ పొంకనాల పోసేటి పని. నువ్వు సక్కమైనవా? చెల్ నోర్మి. ప్లీజ్ హోల్డెన్. ఇక ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు. నమస్కారం జగన్ గారు. నమస్తే అశ్లేష్. నా పేరు అశ్లేషు మొగలేషు కాదు, అన్వేష్. నా అన్వేషణ. ఏదో ఒకటి లేవయ్యా, ఏ పేరైతేనేం. సరే ఇక ఈరోజు బోనాల పండుగ కాబట్టి ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి కాసేపు మనం ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు అందరూ? గట్లే గాని షురూ చేయవా. నేను రెడీ. నేను డబల్ రెడీ. సరే ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. కేసీఆర్ గారు ఒక మంచి బోనాల పాట పాడండి. పోతారాజు పోలికేక పెట్టిండు, మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు. పోతారాజు పోలికేక పెట్టిండు, మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు. సూపర్ గా పాడారు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ గారు మీ వంతు. చుట్టుముట్టు హైదరాబాదు నట్ట నడుమ పల్కంపేట బాయిలోన నువ్వు కొలువు తీరినావే బంగారు ఎల్లమ్మ. సూపర్ గా పాడారు రేవంత్ గారు. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు పాడండి ఒక పాట. నాకు బోనాల సాంగ్స్ రావమ్మా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బోనాల పండుగ ఉండదు. మరి బోనాల పండుగ అంటే అమ్మవారి పండుగ కాబట్టి నేను ఒక అమ్మవారి పాట పాడతాను. పాడండి ఏదైతేనేంటి. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపవమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సూపర్ గా పాడారు బాబు గారు. ఇప్పుడు జగన్ గారు మీరు పాడండి ఒక పాట. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో జగన్ గారు అమ్మవారి పాటలు పాడమంటే యేసయ్య పాట పాడతావేంటి నువ్వు? ఆయన అంతే. ఈరోజు లండన్లో నుంచి తెచ్చుకున్న మాత్రలు వేసుకోలేదనుకుంటాం, అందుకే అలా పాడుతున్నాడు. ఎదిగో పెద్ద మనిషి, నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఏం చేస్తావా నువ్వు? పెద్ద మనిషిని పట్టుకొని అట్లనే నా మాట్లాడేది? పానకంలో పుడకలేక నువ్వెందుకు వస్తున్నావే మధ్యలో? అబ్బా కొంచెం సేపు మీ గొడవ ఆపండి. ఇదంతా నువ్వు పెట్టిన పంచాయితే. అవును, ఇదంతా నువ్వే పెట్టిన పెంట. వెంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అన్నట్టు మీరు తిట్టుకొని మధ్యలో నన్నంటారేంటి? సరే ఇప్పుడు నెక్స్ట్ కథ ఏందో చెప్పురా భయ్. పాటలు అందరు చాలా చక్కగా పాడారు. అయితే అందరికంటే బాగా పాడింది మాత్రం కేసీఆర్ గారు. సో ఈ బోనాల పండుగ విన్నరు కేసీఆర్ గారు. వాళ్ళందరికంటే నేను మంచిగా పాడినా, నాకు ఇయ్యాలయ్యా నువ్వు విన్నరు. నేను కూడా చాలా చక్కగా పాడాను. అమ్మవారి పాట అద్భుతంగా పాడాను. ఆ కేసీఆర్ ఏదో 2 లైన్లు పాడేసరికి అతన్ని ఎలా చేస్తారండి విన్నరు? నేను కూడా చాలా చక్కగా పాడాను. ఇదిగో చూడండి జగన్ గారు, మీరు పాడిన పాట చక్కగా లేదు, చెత్తగా ఉంది. కరెక్ట్గా చెప్పావయ్యా అన్వేష్. అయిపోయి